చేస్తారు. వ్యవసాయం పని చేస్తానండి. చూసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి 100 రోజులు కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది సార్? సూపర్ అండి, చాలా బాగుంది అస్సలు. రైతుల గురించి అలాగే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో నీ పొలాలకి నీ యొక్క ఆస్తికి తన ఫోటోలు వేసుకుంటాం, మన ఆస్తుల పత్రాలను ఆయన దగ్గర పెట్టుకోవాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు అధికారులు రావడంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ మొత్తం రద్దు చేసి ప్రతి ఒక్కరికి తన భూమికి తనే హక్కుదారుడు అన్నట్టు నిరూపించారు. ఎలా అనిపించింది అన్న ఇది? అస్సలు దాని గురించి అయితే 100% సూపర్ అండి. అమ్మో సూపర్ అండి. ఆ ల్యాండ్ టైటిల్ ఇంత కర్మ కొద్ది పెట్టుకున్నాడు జగన్. అది వాస్తవంగా ఇక సాగు కోసం వచ్చేదే కర్ణుడికి ఏదో లక్ష ఏదో కారణాలు చూసావా, ఆ కారణంలో ఇది కారణం. 100% ఇది బాగా డ్యామేజ్ జగన్కి. లేకపోతే 11 సీట్లు వస్తాయంటే 151 ఎక్కడ 11 ఎక్కడ ల్యాండ్ టైటింగ్లు పెట్టడం, వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రౌడీజం చేయటం, అంత చిన్న కింద స్థాయి కార్యకర్త కూడా రౌడీజం చేయటం చాలా దారుణంగా ఉండేదండి. దానికి అసలు అనకూడదు. కానీ ల్యాండ్ టైటిల్ 100% ఆయన కొంప ముంచింది జగన్. సలహాదారులు ఎవడో కానీ మాకు తెలియదు, కానీ కొంప ముంచేశారు, నిలువుని ముంచేశారు. లేకపోతే 30-40 సీట్లన్నా రావాలి. ఈ భూమికి ఆయన అదేనండి, మా భూమికి ఆయన పొట్టేసుకుంటాండి. సిగ్గేతలేదు అసలు ఏంటండి. తర్వాత అంత ఎందుకంటే మా చంద్రబాబు గారి టైంలో అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టాడు. అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటామండి. అంబేద్కర్ కన్నా మంచుడినా, లేకపోతే అంబేద్కర్ కన్నా రాజ్యాంగాలు రాశాడు ఈయన, ఆయన పెట్టుకుంటామంటండి. ఈయన లేకపోతే ఆయనకన్నా మేధావా, లేకపోతే ఆయనకన్నా మంచి వ్యక్తా ఏమండే? రాజ్యాంగాన్ని రాసిన ఆయన తీసేసేసి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టేసేసి, అది కూడా ఇప్పుడుగా 3 ఏళ్ళకి ఏదో కళ్ళీలు తుడతాయి కదా ఎవరో కొంతమందికి 100కి 2-3 ఇచ్చి కళ్ళీలు తుడిచాడండి. అసలు మరీ దారుణం అండి ఆయన చేసింది. పథకాలు తీసాడు, పేర్లు కూడా తీసేసాడండి. మరీ దారుణం. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నాడండి 10 మందికి ఉపయోగపడి 10 మందికి మేలు చేసినోడి పేరు పెడతాం కానండి. వీడమ్మ అనకూడదు. కానీ జేబులు దెంగ ఒకటి పేరు పెడితే ఎట్లా ఉంటుందండి, జనాలకి మండిద్దండి. మిగతా 99 మందికి మండిద్దండి. ఇది అట్ట చేసాడు పేర్లు మార్చి. కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటివి జరగకూడదని ఆలోచించి, మరి బాబు మనం ఏ పథకాలు పెట్టుకున్నా రాజకీయ నాయకుల పేర్లుగా మనకు వద్దు. అప్పట్లో మన స్వతంత్రం కోసం పోరాడిన యోధులు మొత్తం అమరవీరులు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలే ఉండాలి తప్ప మనవి ఉండకూడదని చెప్పి సంచలన నిర్ణయం తీసుకునేది. ఎలా అనిపించింది? అసలు 100% అందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈ విషయంలో అయితే మిగతా మంత్రులు కూడా అసలు 100% యాక్టివ్. అసలు దీని గురించి మరో మాట వాళ్ళ గురించి చెడుగా అనుకుంటాక ఎక్కడా లేదండి. అసలు దాని గురించి అయితే 100% సూపర్ అండి. 200% అస్సలు మరో మాట లేదు. మామూలుగా మా నాన్న పేరు నా పేరు కావాలంటే అట్ట కుదిరిద్దండి. నేను చేసేదంటూ అమ్మర్ గుడిసెలో దూరేది, ఇక్కడికి వచ్చి సంసార మాటలు చెప్పేది. అట్ట అయ్యిందండి ఆయన ప్రభుత్వంలో. అబ్బెబ్బే అసలు మరో మాటలేదు. అసలు ఈ విషయంలో మటుకు చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ సూపర్ అండి. ప్రస్తుతానికైతే సూపరు. తర్వాత ఇలా ఇంకా పథకాలు కూడా ఈ ఆడపిల్లలకు కానీ, లేకపోతే ఈ స్కూల్లో చదువుకునే పిల్లలకు కానీ వాళ్ళకి వాళ్ళకి మంచి మార్గాలు ఎంపిక చేసి వాళ్ళకి మంచి దారి చూపించి మంచి మనసులో స్థిరస్థాయిగా ఉండిపోవాలని నా కోరిక. ఇంకంతే. చూసుకుంటే అసలు దళితుల పట్ల ఎంత చిన్న చూపింది సార్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎస్సీలకు సంబంధించి ఎంతోమందిని అసలు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపేశాడు, డోర్ డెలివరీ చేశారు. ఇలాగే ఎస్సీలు అంటే చిన్న చూపు చూసి అనేక మంది దళితులు ఈ రోజున రోడ్లు పాలైపోయారు. మళ్ళీ ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళీ మన దళితులకి ఏమైనా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయా? 100% మా జరుగుతాయండి. మళ్ళీ పథకాలు తీసుకొస్తారండి, గ్యారెంటీ తీసుకొస్తారు. ఏదో దళితులకు సంబంధించినవి, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్లన్నీ పెడతారు. ఎందుకంటే ఒక రోడ్డు 10th క్లాస్ చదువుకుని ఉపాధిలో ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని దాని మీద ఏదో కిరాణా కొట్టు లేకపోతే కూల్ డ్రింక్ షాపు అలాగే పెట్టుకుని ఏదో ఉపాధి ఉద్యోగం లేకపోయినా ఉపాధి చూపిస్తారండి. ఈ లెక్క జగన్కి రాదండి. రాదు. చాలా అసలు సమస్య లేదు. 100% పథకాలు పెడతారని నా కోరిక. పెడతారు, పెట్టి చూపిస్తారు. 100% అందరు మనల్ని పొందుతారు. ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అని యాక్ట్ పెట్టాడు. ఈ యాక్ట్ ద్వారా ఏం చేయాలనుకున్నాడంటే మన భూమిని అన్నింటికి హక్కుదారుడుగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని చెప్పి పక్కా ప్లానింగ్ వేశాడు. ఎందుకంటే ఎవరైనా తన భూమికి తనే వారసుడుగా ఉండాలని చెప్పి అనుకుంటాడు. కానీ నీ భూమికి నేను వారసుడిగా ఉంటానని చెప్పి ఉంటే ఒప్పుకుంటారా? ఇక్కడ కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ద్వారా పేరుకు మాత్రమే భూములు మీయి, కానీ మీ భూమి అంతా ప్రభుత్వం స్వాధీనంలో ఉంటుంది, అంటే ఆయన ఒక్క ఆధీనంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటేనే మీరు ఆస్తిని అమ్మగలరు. జగన్మోహన్ రెడ్డి అనుమతి లేనిదే మీరు ఆస్తిని అమ్మలేరు, కొనలేరు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంతేకాకుండా
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే గతంలో 5 సంవత్సరాలు కనీసం భూములకి శిస్తులు కూడా సరిగ్గా కట్టించుకోవాలి. ఎందుకంటే భూములు శిస్తులు కట్టలేదనుకో ఆ భూమి నీదని నిరూపించుకుంటాకి ఇంకా హక్కు ఉండదు. ఎందుకంటే ఎవరైనా మన తాత ముత్తాతల ఆస్తి కనుక ఏమైనా ఉంటే అది కనుక మనం 5 సంవత్సరాల లోపు స్వాధీనం చేసుకోకపోతే దానికంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపులోగా మనం స్వాధీనం చేసుకోకపోతే ఆ భూమి మంద కదని లెక్క. ఎందుకంటే అది ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోద్ది. అలాగా జగన్మోహన్ రెడ్డి శిస్తులు కూడా చాలా మట్టికి కట్టించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి భూముల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఈ భూములన్నిటిని ఏదో బ్యాంకులో పెట్టి తనఖా చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు సేకరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అయితే ఇంకో విషయం కూడా మీరు ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా సచివాలయాలు కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాలని చెప్పి చూశాడు. అంటే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వ్యవహరించాడంటే చెప్పడానికి కూడా చాలా దారుణమైన విషయాలు. ఒక ల్యాండ్ టైటిలింగ్ అనే కాదు, జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకురావడం కోసం ఎంత దూరమైన వెళ్తాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పనులే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాచుకో పంచుకొని చెప్పి ఈ వ్యవహారాల్లోనే ముందుకు నడిచాడు తప్ప కనీసం ప్రజలకి కొద్దిగా మేలు చేద్దాం, అనుకున్నవన్నీ నెరవేరుద్దాం, పథకాలు ఇస్తున్నాం కదా, ఆ పథకాలు నిజంగా ప్రజలు చేరువవుతున్నాయో లేదో, ఆ చేరువైన పథకాలు నిజంగా ప్రజల్లోకి వెళ్తానని చెప్పి ఎప్పుడు దాని గురించి పట్టించుకోవాలి. అమ్మఒడి అంటాడు, అమ్మఒడి కోత విధిస్తాడు. రైతు భరోసా అంటాడు, రైతు భరోసా కోత విధిస్తూ ఉంటాడు. ఇలాగా ఆటో వాళ్ళకి 10,000 అంటాడు, బ్రేక్ ఇన్స్పెక్టర్ని పంపించి 30,000 వసూలు చేస్తాడు. ఇలాగా ఏదో ఇస్తున్నాడని పేరే ప్రజల్లోకి ఏదో జగన్మోహన్ రెడ్డి తెగ పథకాలు ఇచ్చేస్తున్నాడు, సోమరమూతలు పోతులు చేసేస్తున్నాడని చెప్పి అనుకుంటారు తప్ప సోమరపోతులు కాదు కదా. కనీసం ఆ పథకాలు ప్రజలకు అందట్లేదు అన్న విషయం ప్రజలందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటు స్థలాన్ని కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకే సగం వెళ్ళి తప్ప కనీసం పేదల పక్షాన ఉన్న వాళ్ళకి ఒక్కరికే రాల. వైసీపీ పార్టీ వాళ్ళకే అన్నట్టుగానే కొన్ని భూములు వాళ్ళకే చెందాయి తప్ప కనీసం ఎవరికి చెందాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇలాంటి అరాచకాలు పాల్పడ్డారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఎందుకంటే ఏం చేస్తారులే, నీ జగన్మోహన్ రెడ్డి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వక తప్పుతారా, లేదంటే ఊరుకోగానట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించేలా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఎవరైనా వీటి గురించి నోరెత్తి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టించడం, చిత్రహింసలు చేయడం. ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు కొన్ని సినిమాలో మనం చూస్తాం మరణ శిక్ష, కారాగార శిక్ష, ఇలాంటి మన సినిమాలో చూస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి రియల్ లైఫ్లో కూడా ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీసినా, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా వెంటనే వాళ్ళకి చూడటం, ఆ సర్క్యులేషన్లో వాళ్ళకి సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ హడావుడి చేయడం, వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టించడం, కేసులు పెట్టి అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసడం, ఇలాంటి ఎన్ని దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టారు. ఎందుకంటే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాడంటే అసలు ఇక జగన్మోహన్ రెడ్డికి వేరే ఆలోచనే ఉంటుంది. ఎంతసేపు ప్రజల్ని ఎంత చిత్రహింసలు చేసి ఈ దొంగ పరిపాలన చేసేలా ముందుకు కొనసాగాడు తప్ప కనీసం ప్రజలను మనలో అందుకే ఈ రోజున 11 సీట్లకు పరిమితమయ్యాడు. ఎంత జగన్మోహన్ రెడ్డి అన్నాడు, మీకు మేలు జరిగితేనే, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటే ఎవరింట్లో మంచి జరగల స్పష్టంగా చెప్పాలంటే. ఇంకేమంటే ఈవీఎంల ద్వారా మోసం చేసి మాఫింగ్ చేసి గెలిచారంటారు. అసలు అధికారంలో ఉన్నది మీరా, చంద్రబాబు గారు కూడా అర్థం కాదు. అధికారంలో ఉన్న నువ్వే ఇలా మాట్లాడితే అసలు అధికారంలో లేనంటే చంద్రబాబు ఇంకెన్ని మాట్లాడాలి? నువ్వు గెలిస్తేనంటో ప్రజల ఓట్లతోనా, అదే కూటమి ప్రభుత్వం గెలిస్తేనంటే ఈవీఎం ట్యాంపరింగ్లతోనా? ఇది ఎక్కడ తేడా జగన్మోహన్ రెడ్డి గారు? మాట్లాడుతున్నామంటే కొద్దిగా ఆలోచన ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాల్సి వస్తుంది అన్నిటికీ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అన్నీ మాకు తెలుసు అంటావు, అదంటావు, ఇదంటావు. చివరాఖరికి ఏంటి, ప్రజలకి స్పష్టంగా తెలుసు నువ్వు ఏం చేసావో, ఏం చెందావో ఏంటో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని ప్రజల కోసం మారితే రాబోయే రోజులు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.